దేశాన్ని రక్షించాలంటే సైనికుడే కావాలని లేదు. మాతృభూమిపై ప్రేమ ఉన్న సాధారణ వ్యక్తి కూడా దేశాన్ని రక్షించగలడు అని నిరూపించి చూపించాడో గొర్రెల కాపరి. అతను చేసిన గొప్ప పని వల్ల భారతదేశం ఒక యుద్ధాన్నే గెలవటం విశేషం. సరిగ్గా 25 ఏళ్ల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. 1999లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాక్ పన్నిన కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఈ విజయం వెనుక ఒక గొర్రెల కాపరి సాహసం దాగి ఉంది. 1999లో మన దేశంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బలగాల్ని ఇండియన్ ఆర్మీ చిత్తుగా ఓడించి తరిమికొట్టింది. ఈ యుద్ధంలో శత్రువుల చొరబాటును ముందుగా పసిగట్టి మన ఆర్మీని అప్రమత్తం చేసింది మాత్రం ఒక సామాన్య గొర్రెల కాపరి. ఆయనే తాషీ నామ్గ్యాల్. తాజాగా ఆయన కన్నుమూశారు. 58 ఏళ్ల తాషీ నామ్గ్యాల్ లద్దాఖ్లోని ఆర్యన్ వ్యాలీలో హఠాన్మరణం చెందటం అందరినీ కలిచివేసింది. ఆయన మృతిపై సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఓ దేశభక్తుణ్ణి కోల్పోయాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 1999 ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని సోషల్ మీడియాలో ఆర్మీ పోస్ట్ చేసింది. మే 3వ తేదీన తాషీ నామ్గ్యాల్ బటాలిక్ పర్వత ప్రాంతాల్లో గొర్రెల్ని కాస్తూ ఉండగా ఓ గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లగా చెట్ల పొదల చాటున చొరబాటుదారులు కనిపించారు. దీంతో వెంటనే ఆయన ఆ విషయాన్ని ఆర్మీకి చెప్పారు. దీంతో అసలు వాళ్ళెవరో తెలుసుకునేందుకు భారత సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే 5న అక్కడికి పంపించింది. ఆ తర్వాత బటాలిక్ పర్వత ప్రాంతమే కాదు, వేర్వేరు మార్గాల నుంచి ఆక్రమణదారుల గురించి ఆర్మీకి సమాచారం అందింది. తొలుత భారత సైన్యం వారిని ఉగ్రవాదులుగా భావించింది. కానీ వారు వాడుతున్న ఆయుధాలు, పోరాడుతున్న తీరు చూసి పాక్ సైనికులే అని ధృవీకరించుకున్నారు. అలా యుద్ధం మొదలైంది. కొన్ని నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోయింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా చేసుకుంటున్నాం.